యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరి ఎదలో క్రీస్తు కొలువై ఉంటాడని మమ్రే చర్చ్ పాస్టర్ స్టీవెన్ జ్ఞానకుమార్ అన్నారు. సిద్దిపేటలోని మమ్రే చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుక ఆరాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. చర్చి ప్రాంగణంలో ఆరాధన గీతాలు ఆలపించారు. పాస్టర్ స్టీవెన్ జ్ఞానకుమార్ భక్తులకు బైబిల్ సారంతో పాటు గుడ్ ఫ్రైడే విశిష్టతను వినిపించారు. యేసుక్రీస్తు సర్వమానవాళి పాప పరిహారార్థం సిలువలో మరణించారని గుర్తు చేశారు. మనుషులను వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడన్నారు. యేసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలని భక్తులకు సూచించారు. ఈ సందర్భంగా పాస్టర్ స్టీవెన్ జ్ఞానకుమార్ సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ యేసయ్య దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మరియు ఈ పట్టణ ప్రజలందరికీ ఈ రోజున గుడ్ ఫ్రైడే అని ఎరిగినటువంటి ప్రజానికమందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట శుభ శుక్రవారం యొక్క శుభాశీస్సులు తెలియజేయుచున్నాను. ప్రభువుకు ప్రియులారా, దేవుని యొక్క లేఖనంలో ఇలాగ రాయబడి ఉన్నది. అదేమనగా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి దేవుని కుమారుడుగా ఈ లోకమునకు తెచ్చారు. ఆయన శరీర ఆకారంతో ఈ భూమికి తెచ్చి మానవాళి యొక్క పాప పరిహారార్థమై సిలువలో తన ప్రాణమును అర్పించుకున్నాడు. మరియు ఆయన 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, ఈ రోజున ప్రపంచమంతా